Hi, welcome back. Hope you are doing well. This is MJ Academy Kadapa. My dear friends and students, good morning to all. Dear friends, ఈ రోజు మనము కోఆర్డినేట్ జామెట్రీ టాపిక్లో భాగంగా ఈరోజు మనం ఒక 2 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. బాగా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈరోజు మనము మిడ్ పాయింట్ అండ్ సెంట్రాయిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మిడ్ పాయింట్ అండ్ సెంట్రాయిడ్. వాట్ ఈస్ అ మిడ్ పాయింట్? ఫస్ట్ లిసన్ ఫ్రెండ్స్. మిడ్ పాయింట్ అంటే ఏందో చెప్తాం. ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుందాం ఫ్రెండ్స్. లైన్ సెగ్మెంట్ ఏబి లైన్ సెగ్మెంట్ అనుకుందాం దీన్ని. ఇజంట్ ఇట్? ఈ కోఆర్డినేట్స్ వచ్చి x1, y అని అనుకుందాం. బి కోఆర్డినేట్స్ x2, y2 అనుకుందాం. అనుకుంటే దిస్ లైన్ సెగ్మెంట్ హ్యావింగ్ వన్ మిడ్ పాయింట్. దట్ మిడ్ పాయింట్ ఈజ్ C అనుకుందాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ A x1, y1, B x2, y2 అనుకుంటే isn't it? That C is called the midpoint of a AB line segment అంటాం. దీన్ని మనం మిడ్ పాయింట్ అంటాం. దట్ మీన్స్ సెంటర్ పాయింట్ అంటాం. సెంటర్ పాయింట్. సో C హ్యావింగ్ x, y కోఆర్డినేట్స్ అనుకుందాం. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కోఆర్డినేట్స్ దాని ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ C x, y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 తీసుకున్నాం ఫ్రెండ్స్. దీనిలో ఇంకా మనం తీసుకుంటే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ABC అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఇంకొక మీడియన్ డ్రా చేస్తాం ఫ్రెండ్స్. మీడియన్ డ్రా ఏ మీడియన్. AD is a median. AD is a median. Here D is called the midpoint of BC line segment. A triangle has 3 line segments. 3 line segments ఉంటాయి. Isn't it? ఈ 3 line segmentsలో AD అనేటువంటి మీడియన్ డ్రా చేసినప్పుడు D అనేటువంటి పాయింట్ BC లైన్ సెగ్మెంట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ది మిడ్ పాయింట్ అంటాం. దాన్ని మనం మిడ్ పాయింట్ అంటాం. కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ అ ఫార్ములా? మిడ్ పాయింట్ C కోఆర్డినేట్స్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. ఈ విధంగా మనము మిడ్ పాయింట్ ఫార్ములాను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ సెంట్రాయిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సెంట్రాయిడ్ centroid it is denoted by capital G. What is centroid? Draw a triangle ABC ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ABC ట్రయాంగిల్ డ్రా చేసుకున్నప్పుడు ఒక మీడియన్ డ్రా చేస్తాం. ఏది? ఏసీకి ఒక మీడియన్ డ్రా చేసుకున్నాం. అంటే బి నుంచి త్రో B డ్రా ఏ మీడియన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై D. ఇక్కడ నుంచి ఇంకొక మీడియన్ డ్రా చేసుకుంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై E. C నుంచి ఇంకొక మీడియన్ డ్రా చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై F. ఈ మీడియన్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే మిడ్ పాయింట్స్గా డివైడ్ అవుతున్నాయి. ఇక్కడ డివైడ్ చూడండి. BD median divides a AC line segment into 2 equal parts, that is a midpoint. At AE median divides BC line segment into 2 equal parts, that is a BE and EC. Next CF line segment, CF median also divides the AB line segment into 2 equal parts, that is called midpoint. F is the midpoint of AB అని చెప్పుకుంటాం. These 3 medians ఉన్నాయి. 3 medians intersect at a point. This is called the point of intersection. This point of intersection is called centroid అంటాం.
Point of intersection of a triangle. Point of intersection of a triangle of its median. Of its median. What is this? Intersection of its median. Point of intersection. Listen. Point of intersection of its median is called centroid. Centroid is denoted by, it is denoted by capital G. Capital G అంటాం. That is called capital G. Okay friends, ఇప్పుడు coordinates of centroid G x, y is equal to, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ కోఆర్డినేట్స్ x1, y1 అనుకున్నాం, b కోఆర్డినేట్స్ x2, y2 అనుకుందాం, c కోఆర్డినేట్స్ x3, y3 అనుకుందాం. వీటిని మాత్రం తీసుకోవాలి. 3 వర్టిసెస్ ఏబిసి ఆర్ 3 వర్టిసెస్. ఈ 3 వర్టిసెస్ని యూజ్ చేసుకొనే మనము సెంట్రాయిడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే, సెంట్రాయిడ్ G is equal to x1 plus x2 plus x3 by 3, comma y1 plus y2 plus y3 by 3. x1 plus x2 plus x3 by 3, comma y1 plus y2 plus y3 by 3. ఈ విధంగా మనము మిడ్ పాయింట్ గురించి మరియు సెంట్రాయిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మీరు జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి దయచేసి ప్లీజ్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చెప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకుందాం. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం? ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 3, 0 and -1, 4. Find the midpoints of the line segment joining the points. What are the 2 points? Given points. ఏంటవి గివెన్ పాయింట్స్? 3, 0 -1, 4. ఇటు తీసుకున్నాం ఫ్రెండ్స్. వీటిని మనము x1, y1 అనుకుంటాం, x2, y2 అనుకున్నాం. మిడ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా, మిడ్ పాయింట్ అనే m x, y అనుకుందాం. మిడ్ పాయింట్ జస్ట్ సే వాట్ ఈస్ ద ఫార్ములా? x1 plus x2 by 2, y1 plus y2 by 2. x1 plus x2 by 2, y1 plus y2 by 2. ఓకే ఫ్రెండ్స్, చూడండి వాట్ ఈస్ x1? x1 means 3 plus x2 means -1. So -1, we should write -1 by 2, y1 means 0 plus 4 by 2. 3 నుంచి 1 పోతే 2 by 2, 4 plus 0 4 by 2. 2 క్యాన్సిల్ అయితే 1, 2 1s 2 2s క్యాన్సిల్, మిగిలింది ఏంటి? 1, 2. ఏంటివి? మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్. ఇవి మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్ ఏవి? 1, 2 అనేటి మిడ్ పాయింట్స్ ఆఫ్ 3, 0 అండ్ -1, 4 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్. చూడండి ఫ్రెండ్స్, find the midpoints of the line segment joining the points 2, 7 and 12, -7. Find the midpoints of the line segment joining the points 2, 7 and 12, -7. 2, 7 -12, 7. 12, -7. 12, -7. ఈ ఫ్రెండ్స్ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇవి కూడా అట్లే చేయాలా. x1, y1, x2, y2 అనుకుందాం. వీటిని మిడ్ పాయింట్ m
ఎక్స్ కామా వై అనుకొని ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సేమ్ ఫార్ములాను మనం అప్లై చేసుకుంటాం. x1 మీన్స్ 2 ప్లస్ 12 బై 2 y1 ప్లస్ y2 7 మైనస్ 7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి బై 2. 12 ప్లస్ 2 14 బై 2 7లోంచి 7 పోతే 0 బై 2. 2 1 జా 2 7 జా 0 బై ఎనీథింగ్ 0. సో 7 0 అవుతుంది. ఇది m x y అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్. ఏమవుతుంది 7 0 అవుతాయి. నెక్స్ట్ మనము సెంట్రాయిడ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెంట్రాయిడ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్. సెంట్రాయిడ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ -1, 3, 6, -3 అండ్ -3, 6. ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గివెన్ పాయింట్స్ అని చెప్పొచ్చు, వర్టిసెస్ అయినా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కోఆర్డినేట్స్ -1, 3, -1, 3, నెక్స్ట్ 6, -3, థర్డ్ 3, -3, 6 ఇవి తీసుకుందాం. వీటిని x1, y1 అనుకుంటాం. దీన్ని x2, y2 అనుకుందాం. దీన్ని x3, y3 అనుకుందాం. x3, y3. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సెంట్రాయిడ్, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్. g x, y అంటే కోఆర్డినేట్స్, సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ అని. ఫార్ములా ఏంటి చెప్పుకున్నాం మనము, x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఇది ఫార్ములా. దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. x1 ప్లస్ x2 ప్లస్ x3 అంటే -1 ప్లస్ 6 -3 బై 3, నెక్స్ట్ y1 ప్లస్ y2 ప్లస్ y3 3 -3 ప్లస్ 6 ప్లస్ 6 బై 3. ఓకే ఫ్రెండ్స్, -1 -3 -4 అవుతుంది. 6లోంచి 4 పోతే 2 బై 3. 3లోంచి 3 పోతే 0. 3లోంచి 3 పోతే 0, 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 0. కాబట్టి మనకు మిగిలింది ఏంటి 6 బై 3. 3 1 జా 3 2 జా అంటే మనకేమొచ్చింది ఆన్సర్ ఇక్కడ 2 బై 3, 2 వచ్చింది. 2 బై 3, 2 ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఫోర్త్ వన్ ఏమిచ్చారు, 6, 0, 6, 2, 0, 0, 4, -7. x1, y1, x2, y2, x3, y3 అనుకుందాం. సెంట్రాయిడ్ g x, y is equal to సేమ్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. x1 ప్లస్ x2 ప్లస్ x3 6 ప్లస్ 0 ప్లస్ 4, 6 ప్లస్ 0 ప్లస్ 4 బై 3. నెక్స్ట్ 2 ప్లస్ 0 -7 బై 3. ఏమొచ్చింది చూడండి, 6 ప్లస్ 4 10 బై 3. 2లోంచి 7 పోతే -5 బై 3. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది g x, y. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 2 ఫార్ములాస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏవి, మిడ్ పాయింట్ వచ్చి x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అని చెప్పుకున్నాం. అదేవిధంగా సెంట్రాయిడ్కి వచ్చి x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 అని, వైకి వచ్చి y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అని చెప్పుకున్నాం. x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 ఇవి వచ్చి సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి.
కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.